ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మలను ఈ పరిశుద్ధ ఆదివారమున దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 అద్భుతమైన మాటలు, వాటిలో రెండవది మనము ధ్యానించుదామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చివరి గడియలో ఉన్నప్పుడు, క్షణాలలో ఉన్నప్పుడు ఒక విధంగా అయితే అవిధేయత కలిగి ఉన్నాడు, అవిశ్వాసముతో మాట్లాడి ఉన్నాడు. మరొక దొంగ అయితే ప్రభువును వేడుకున్నాడు, పశ్చాత్తాపపడి ఉన్నాడు. అందుకని ప్రభు అతనికి నిత్య జీవమును పరదేశంలో ఆ రోజే ఆయన తన యొక్క విశేషమైన కృపను అనుగ్రహించున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడతారో, దేవుని విశ్వాసం ఉంచుతారో, అట్టి వారికి దేవుని యొక్క కృప సమృద్ధిగా అనుగ్రహించును.